హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మీశ్రీ. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే అందరికీ చాలా ఇష్టమైన టాపిక్. అది ఏంటి అంటే మామిడి పండు. మామిడి పండు అంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఇష్టం కదా. ఎండాకాలం వచ్చేసింది అంటే మనకి గుర్తుకొచ్చేది మామిడి పండ్లు. మరి మామిడి పండ్లు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తింటూ ఉంటారు. మరి తినే ముందు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలా పాటించి తింటే మనకి ఎన్ని తిన్నా కూడా వేడి అనేది మనకి రానే రాదు. కొంతమంది మామిడి పండ్లు తింటే వేడి చేస్తుంది, విరోచనాలు జరుగుతాయి, వాంతులు వస్తాయి అన్న భయంతో కూడా మామిడి పండు తినరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది కనుక మీరు కనుక ఫాలో అయి తింటే ఎన్ని మామిడి పండ్లు తిన్నా ఏం జరగదు. మరి అది ఎలా తినాలో తెలుసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తుంది. వేసవిలో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేనైతే ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాను, మీరు కూడా ఎదురు చూస్తూనే ఉంటారనుకుంటా. కొంతమంది మామిడి తోటల్లోనే కాయలు కోసుకొని తింటూ ఉంటారు. కానీ అలా తింటే ఉపయోగాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మామిడి పండ్లను తినే ముందు కనీసం అరగంట ముందు నీటిలో నానబెట్టి తినాలంటున్నారు. అలా తింటే చాలు, ప్రయోజనాలు ఎన్నో వస్తాయట. మరి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఏం ప్రయోజనాలు వస్తాయి నీళ్ళల్లో నానబెట్టి తింటే అని ఆలోచిస్తున్నారో అవే ఇప్పుడు తెలుసుకోండి. వేసవి పేరు చెప్పితేనే గుర్తుకొచ్చేది మామిడి పండ్లే కాబట్టి, ఎందుకంటే ఇవి సీజనల్ పండ్లు, కేవలం ఎండాకాలంలో మాత్రమే కనిపిస్తాయి అందరికీ. అందుకే వీటిని తినేందుకు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. పండ్లలో రారాజుగా పేరు తెచ్చుకుంది మామిడి పండు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే మామిడి పండ్లను తినే ముందు వాటిని నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఈ విషయాన్ని పోషక ఆహార నిపుణులు కూడా సమర్థిస్తున్నారు. పూర్వం నుంచి ఇది సాంప్రదాయంగా కూడా వస్తుంది. మా ఇంట్లోనైతే మేము అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాతే మామిడి పండ్లను తింటూ ఉంటాము. అలా తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మామిడి పండ్లను తినే ముందు కనీసం అరగంట నుండి గంట పాటు నీటిలో నానబెట్టాలి. పెద్దలు చెబుతూ ఉన్నారు ఇలా అని. దీనికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని సైన్స్ కూడా సమర్థిస్తుంది. మామిడి పండ్లల్లో ఫైటిక్ ఆమ్లం ఉత్పత్తి ఉంటుంది. మామిడి పండ్లను ఎప్పుడైతే నీళ్ళల్లో నానబెడతామో అప్పుడు అదనంగా ఉత్పత్తి అయ్యే ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది. నీళ్ళల్లో నానబెట్టకుండా మామిడి పండ్లను తింటే ఆ ఫైటిక్ ఆమ్లం కూడా శరీరంలో చేరుతుంది. అవి అదనపు వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందుకని చాలా మంది మామిడి పండ్లను తినాలి అంటే వేడి చేస్తుంది అని భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మామిడి పండ్లు తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే నీటిలో పండు నానుతుందో అప్పుడు అందులోని వేడి తగ్గిపోతుంది. ఇలా నానబెట్టాక ఎన్ని మామిడి పండ్లు తిన్నా కూడా వేడి చేయదు. కానీ నీళ్ళల్లో నానబెట్టకుండా మామిడి పండ్లు తింటే మాత్రం త్వరగా శరీరానికి వేడి చేసే అవకాశం ఉంది. అప్పుడు విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని భయపడి మామిడి పండు తినరు. నీటిలో నానబెట్టిన మామిడి పండు తింటే శరీరానికి అన్ని విధాలుగా ఆరోగ్యమే, అలాగే రుచి కూడా పెరుగుతుంది. ఫ్రిడ్జ్ లో చాలా మంది పండ్లను నిల్వ చేస్తూ ఉంటారు. ఇలా నిల్వ చేసిన పండ్లను తినే ముందు ఖచ్చితంగా నీళ్ళల్లో నానబెట్టి తినాలి. ఫ్రిడ్జ్ లో ఉన్న శీతలీకరణ ప్రభావం వల్ల పండ్లలోని కొన్ని సమ్మేళనాలు వాసనను, రుచిని మార్చివేస్తుంది. అదే నీళ్ళల్లో నానబెట్టడం వల్ల మళ్ళీ మామిడి పండైనా సరే, సాధారణంగా ఏ పండైనా సరే సాధారణ స్థితికి వచ్చేస్తాయి. వాటి సహజమైన వాసనను తిరిగి పొందుతాయి.
పండ్లు తేమవంతంగా మారుతాయి కాబట్టి మంచి రుచిగా అనిపిస్తుంది. మామిడి పండ్లను ఇలా నీళ్ళల్లో నానబెట్టి తినటం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మహిళలు, పిల్లలు ఖచ్చితంగా తినాల్సిన వాటిలో మామిడి పండు ఒకటి. ఇవి రక్తహీనత రాకుండా కాపాడతాయి, అంతేకాకుండా సులువుగా జీర్ణమవుతాయి. సీజనల్ గా దొరికే మామిడి పండ్లను వేసవిలో ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా రోజుకో పండు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజుకో పండు ఏంటి, రోజుకో కేజీ చప్పునైనా తినేస్తారు. ఎందుకంటే మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టం కాబట్టి అలా తింటూ ఉంటారు. అలా తినే ముందు నీళ్ళల్లో నానబెట్టి తింటే ఎన్ని పండ్లు తిన్నా కూడా మనకి ఏమీ కాదు. అలాగే మామిడి పండ్లలో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి కాబట్టి వీటిని తినటం వల్ల బరువు పెరుగుతారనే భయం అవసరమే లేదు. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకునే శక్తి వీటికి ఉంది. గుండె ఆరోగ్యానికి కూడా మామిడి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండ్లు తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి మామిడి పండ్లతో అనేక రకాల ఆహారాలు చేసుకోవచ్చు. మామిడి పండ్ల స్మూతీలు, జ్యూసులు టేస్టీగా ఉంటాయి. అయితే మామిడి పండు గుజ్జును చక్కెరను చేర్చి మాత్రం అస్సలు తినకూడదు. ఇవి అధిక తీపిదనానికి గురవుతుంది. శరీరంలో చక్కెర చేరితే ఇతర సమస్యలు రావచ్చు. సహజమైన చక్కెరను కలిగి ఉన్న మామిడి పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు చక్కెరని చేర్చకుండా తినటం ప్రయత్నించండి. సో వ్యూవర్స్, మామిడి పండు తినే ముందు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ప్రతి ఒక్కరు తింటారు కాబట్టి తినే ముందు కాసేపైనా సరే నీళ్ళల్లో నానబెట్టి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ టిప్ని ఫాలో అయిపోయి మీకు ఎన్ని కావాలంటే అన్ని మామిడి పండ్లని తినేసేయండి. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితేనే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మహాలక్ష్మి మల్టిపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.